సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సింబాక్స్ టెక్నాలజీని ఉపయోగిస్తూ 2 గంటల్లో ఒకేసారి 50,000 సెకండ్ల వరకు మాట్లాడినట్టుగా టెలికాం డిపార్ట్మెంట్ అధికారులు గుర్తించారని అన్నారు. టెలికాం డిపార్ట్మెంట్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి మంచిర్యాల జిల్లా జన్నారంలో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు కూడా వారు చెప్పారు. నిందితుల నుండి సిమ్ బాక్స్ పరికరాలు, ఎయిర్టెల్, జియో, ఇక విఐ సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలియజేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసు జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో మెయిన్ కింగ్ పిన్ జాక్ అనే వ్యక్తి ఈ రీసెంట్గా 2025లో ఈ జాక్ అనే వ్యక్తి వాట్సాప్ కాల్ ద్వారా బాపయ్యతో మాట్లాడి ఈ విధంగా సైబర్ ఫ్రాడ్ సెటప్ చేసి జనాలని బెదిరించడం ద్వారా కానీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకోవడం ద్వారా కానీ ఈ సైబర్ ఫ్రాడ్ రాకెట్ ఏర్పాటు చేసి మనీ సంపాయాలని ఇతనికి చెప్పడం, ఇతను ఒక ప్రాపర్ రూము టెలికమ్యూనికేషన్ విత్ ఇంటర్నెట్ ఉన్న రూమ్స్ అండ్ లోన్లీ ఏరియా ఇంటీరియర్ ఏరియా ఉండే చూడమని చెప్తే ఈ బాపయ్య అండ్ మధుకర్ అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ బావ రాజేష్కి చెప్పి మన జన్నారంలో ఒక రూమ్ తీసుకున్నారు. ఈ జాక్ అనే వ్యక్తి ఈ 5 రకాల సిమ్ పోర్టింగ్ టెక్నికల్ డివైసెస్ అండ్ కొన్ని సిమ్స్ ఇచ్చడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఈ రాజేష్ ఇన్వర్టరు అండ్ టెలికమ్యూనికేషన్ లోకల్ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇంటర్నెట్ అన్నీ ఇచ్చినారు. ఇతను పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్క డివైసెస్లో 256, 16, 18, 32 అనేటి ఈ సిమ్ కార్డ్స్ను ఉపయోగిస్తూ వీళ్ళు ఇక్కడ మాట్లాడుతూ అండ్ వేరే దగ్గర ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాల్ సెంటర్ కానీ ఇంకేదైనా నడుపుతున్నారేమో ఈ విధంగా సిమ్ పోర్టబుల్ చేస్తూ ఈ ఫ్రాడ్ చేయడానికి చూస్తున్నారు. ఇట్లా వీళ్ళు నెంబర్ ఆఫ్ కాల్స్ వివిధ ప్రాంతాలకు చేయడం జరిగింది. ఇంకా దీంట్లో ఈ కేసులో